కూరగాయల ధరలు చుక్కలంటాయి. ఏ కూరగాయలు కొనాలన్నా సామాన్యుడికి అందడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టమాటా ధర సెంచరీ దాటేసింది. దానికి చేరువలో మిగతా కూరగాయల ధరలు పోటీ పడుతున్నాయి. గత 15 రోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు కొనే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హన్మకొండలోని రైతు బజార్ నుంచి మా రిపోర్టర్ కృష్ణమోహన్ అందిస్తారు. గత 15 రోజుల వ్యవధిలో చూస్తే కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. టమాటా చూస్తే సెంచరీకి చెరువులో చేరుకుంది. మిగతా కూరగాయల ధరలు కూడా 70-80 రూపాయల కిలో వరకు కూడా పలుకుతున్నాయి. చాలా వరకు కూడా కూరగాయల ధరలు అయితే కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. టమాటాకు సంబంధించి కూడా చూస్తే దాదాపు ఇవాళ 80 రూపాయల పైగా ధర ఉంది. గత 15 రోజుల క్రితం చూస్తే 40 రూపాయల వరకు ఉన్న దానిలో 100% టమాటా ధర పెరిగింది. అదేవిధంగా వంకాయకి సంబంధించి చూస్తే కూడా 60-70 రూపాయల వరకు కూడా ఉంది. మిగతా ఏ కూరగాయలు ఇటు బీరకాయ కావచ్చు, పచ్చిమిర్చి నుంచి మొదలు పెడితే క్యారెట్, దొండకాయ, బెండకాయ ఇలా ప్రతి కూరగాయల ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయని చెప్పచ్చు. గత 4-5 రోజులుగా చూస్తే ఈ ధరలు మరింత పెరుగుతున్నాయి. ఏమేమి కూరగాయలు ఎట్లా ధరలు? ఏవి కొనమైనా కూడా 100 రూపాయలకి తక్కువ అయితే లేవు. ఈ టమాటా ఇప్పుడు అన్ని రిక్వైర్మెంట్స్కి యూజ్ అయినటువంటి టమాటా కూడా 80 రూపాయలు 90 రూపాయలు ఉంది. కాబట్టి మొన్నటి వరకు ఎట్లా ఉండేది? ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ నుంచి ఈ ప్రైస్ అనేది రేజ్ అవుతూనే ఉంది. డే బై డే రేజ్ అవుతుంది. కాబట్టి ఇక మరి అగ్రికల్చర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది గవర్నమెంట్ నిర్ణయించుకోవాలి. ప్రజలు కూడా దాని గురించి ఆలోచన చేయాలి. ఇట్లానే మీరు చాలా కూరగాయలు తీసుకుపోతున్నారు కదా, ధరలు ఎట్లా ఉన్నాయి? కాస్ట్లీ ఉన్నాయండి. కాస్ట్ ఎక్కువ ఉంది. ప్రతిదీ కూడా 100 ఎబోనే ఉంది. 100 తక్కువ అయితే ఏది లేదు. మాకు ఇక రెగ్యులర్గా అవసరం కాబట్టి ఇక కంపల్సరీ కాబట్టి తీసుకెళ్ళాలి. ఎంత రేట్ అయినా కూడా పెట్టాల్సిందే. కానీ ఈ ఏంటంటే గవర్నమెంట్ కొంచెం వీళ్ళకి సబ్సిడీ ఇవ్వడము, లేకపోతే అగ్రికల్చర్ని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేయడము, మళ్ళీ వెదర్ కండిషన్స్ కూడా చేంజ్ అయినాయి కాబట్టి దానివల్ల కూడా రేట్స్ పెరిగే అవకాశం ఉంది. జనరల్గా మన ఇంట్లో టమాటా అనే దానికి ప్రియారిటీ ఉంటుంది కదా, ఏ టమాటాకి ఎట్లా ఉంటుంది అసలు? టమాటా ధరలు ఎట్లా ఉంది? టమాటా వచ్చేసి 100 ఎబో 120 అట్లా ఉన్నదండి. ఇక అది మనకి ఇక కంపల్సరీ కదా, ఇక అది టమాటా లేకుండా అయితే ఏ కర్రీ అది ప్రిపేర్ కాదు కాబట్టి కంపల్సరీ యూజ్ చేస్తాం. ఎట్లా ఉన్నాయి సార్? మార్కెట్కి వచ్చింది కదా, ధరలు ఎట్లా ఉన్నాయి? ఏ కూరగాయలు ఎట్లా ధరలు ఉన్నాయి? ఏమేమి తీసుకున్నారు? నేను టమాటా, క్యారెట్, కీరా, ఆకుకూరలు తీసుకున్నామండి. రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఒక 15-20 రోజుల క్రితం ఇందులో సగమే ఉండేది. ఇప్పుడు ఈ 15-20 రోజుల తర్వాత ఇప్పుడైతే టమాటా 100 రూపాయలు, ప్రతి ఒక్కటి 80 రూపాయల కిలో పైన ఉంటుంది. అది జనరల్గా ఇప్పుడు మనము ఆ టమాటా ఎక్కువ వాడతాం కదా, నెలకు మనము వారానికి వచ్చినప్పుడు 2 కిలోలు అట్లా తీసుకునేది. ఇప్పుడు రేట్ని బట్టి ఏం చేస్తున్నామంటే తక్కువ చేయాల్సి వస్తుంది కిలో బట్టి. ఈ వెదర్ కండిషన్స్ వల్లనూ ఏమో రేట్స్ బాగా పెరిగినాయండి. ఎట్లా ఉన్నాయి ధరలు? ఇక్కడికి మార్కెట్కి వచ్చిన తర్వాత ఏమేమి కూరగాయలు కొన్నారో ఎట్లా ఉన్నాయి సార్? అప్పుడు ఒకసారి కొత్తిమీర, ములక్కాయలు ఇవి కొనాలంటే 20-30 రూపాయలకి వచ్చేది. ఒక ములక్కాయ 10 రూపాయలు 3 వచ్చేది. కానీ ఒక ములక్కాయ 20 రూపాయలు పడుతుంది సార్. టమాటా 20 రూపాయలు కేజీ ఉండేది, 80 రూపాయలు కేజీ అయిపోయింది. అంటే మేము 2-3 కిలోలు తీసుకునే వాళ్ళు 1 కిలో కొనలేకపోతున్నాం. రైతులకు ఏమైనా ఇచ్చి కొంచెం గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే మాకు కూడా అనుకూలంగా. అంటే ఏమన్నా కూరగాయలు ఏందైతే ఏదే లేదు సార్. మినిమం టమాటాలు ఏంది అన్నిట్లు వేసుకుంటారు, కానీ కొత్తిమీర, మెంతికూర, పుదీనా ఏందే లేదు సార్. అవి కూడా ఆకుకూరలు బాగా పెరిగినాయి. అవి కూడా కొంచెం గవర్నమెంట్ పట్టించుకొని చేయాలని. ఆకుకూరల ధరలు గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. వేతన జీవులు మాత్రము బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఒక పెన్షనర్ను, మామూలుగా 200-300 తీసుకొస్తే ఒక వారానికి సరిపడా కూరగాయలు కొనుక్కునేవాడిని. కానీ ఇప్పుడు ఈ మధ్యలో అతను ఈ నెలలో 2 రోజులకు సరిపడా కూరగాయలు కూడా రావట్లేదు. కాబట్టి గవర్నమెంట్ దీని గురించి, ప్రభుత్వం కూడా దీని మీద చాలా పర్యవేక్షణ జరపాల్సిన అవసరం ఉంది. ఎక్కువ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్య మానవుడు బతకడానికి మాత్రం చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతం అయితే కూరగాయల ధరలకు సంబంధించి ఏమేమి కూరగాయలు ఏమేమి రేటు ఉన్నాయో తెలుసుకుందాం. అన్న, కూరగాయలకు సంబంధించి ఒక్కొక్క కూరగాయ గత 15 రోజుల క్రితం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? టమాటాకు సంబంధించి ఎట్లా ఉంది? బీరకాయ కానీ మిగతా అన్ని కూరగాయల ధరలు చెప్పండి. 15 రోజుల క్రితం టమాటా 40 రూపాయలు 30 రూపాయలు కిలో ఉన్నాయి. ఇప్పుడు అదే ఎగ్దాం ఒకసారి 80 రూపాయల కిలో అయింది. మేము హోల్సేల్ 80 అమ్ముతాం, చిల్లర అయితే 100 రూపాయల కిలో అమ్ముతాను. దీని టమాటా ఏంటంటే మన దగ్గర ప్రతి సంవత్సరం అక్కడ మదనపల్లి, తిరుపతి దగ్గర నుంచి వస్తుంది 3 నెలల సీజన్. మన దగ్గర వాళ్ళు పాలి హౌస్ గిట్లా వేసి పండిస్తాను. ఇక్కడ మన ప్రభుత్వం కూడా ఇక్కడ పాలి హౌస్ గిట్లా వేస్తే మనం కూడా ఇక్కడ పండించవచ్చు. టమాటా కానీ ఈ బీరకాయ బెంగళూరుది, ఆ క్యారెట్ కూడా బెంగళూరుదే, ఇది కీర బెంగళూరుదే, ఈ క్యాప్సికం బయటిదే, అన్ని బయటే. మన మిర్చి కూడా బయటే, క్యాబేజ్ బయటిదే. ఒక బెండకాయ ఉన్న మన దొండకాయ, వంకాయ మన దగ్గరికి
మన దగ్గర కూడా పాలి హౌస్ పెట్టిన మన ప్రభుత్వం కూడా చేసి పెట్టినా అనుకో మనకు కూడా సస్తా వస్తాయి. ఇప్పుడు మన దగ్గర వండినే 34 రూపాయల కిలో అవుతుంది, బయటికి వండే వరకు 100 రూపాయల కిలో అవుతుంది మన ట్రాన్స్పోర్ట్ ఉంది. మిగతా కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయి? మీ వంకాయ బెండకాయ ఇట్లా మామూలు 50-60 రూపాయల కిలో మన లోకల్ పండుతున్నాయి కాబట్టి. సొరకాయ కానీ 20 రూపాయలు. కానీ ఈ టమాటా మదనపల్లి నుంచి రావాలి, ఎక్కడి నుంచి రావాలి, ట్రాన్స్పోర్ట్ కిరాయి మన దగ్గర పండదు. ఇప్పుడు ఆ క్యారెట్ కానీ ఇది కానీ ఇక్కడ మన పాలి హౌస్ పెట్టి మనకు కానీ పెడితే మనకు కూడా ప్రభుత్వం ఇక్కడ చేస్తే మన తెలంగాణ ప్రభుత్వం చేస్తే అది ఆ సబ్సిడీ ఇచ్చి చేస్తే మనకు బాగానే ఉంటుంది. మనం కూడా ఇక్కడ స్వస్థత ఎప్పటి దొరకవచ్చు, కానీ దానివల్ల దొరకకుండా ఆ బయట ట్రాన్స్పోర్ట్ కిరాయితో బాగా రేట్లు బాగా అవుతాయి. ఇతర ప్రాంతాల నుంచి బెంగళూరు కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మదనపల్లి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయల ధరలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెరగడం వల్ల వాటి ప్రభావం కూడా కూరగాయల ధరల మీద కనిపిస్తుంది అనేది వ్యాపారులు చెప్తున్నారు. కొంత కూరగాయల ధరలకు సంబంధించి కూడా ఒక వారం 15 రోజులు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త పంట వచ్చే సమయానికి ఈ ధరలు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.